ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యభాగం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనల్ని శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేయాలని ఆయన అనుకుంటా ఉన్నారు. శాశ్వత శోభాతిశయం ఏంటి? బహుతరములకు సంతోష కారణం ఏంటి? అనేక తరాలకి మనం ఆశీర్వాదకారకంగా, అనేక తరములు మన గురించి మాట్లాడుకునే విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏదో అందరూ జీవిస్తున్నారు, సో నేను కూడా జీవిస్తున్నాను అన్నట్లుగా కాకుండా అనేక తరాలని ప్రభావితం చేయగలిగేలాగా మన జీవితం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. మనం గమనిస్తే కనుక బిల్లీ గ్రాహం గారు, అమెరికా ఆ దేశంలో బిల్లీ గ్రాహం గారు ఆయన చిన్నప్పటి నుంచి పాలు తీసిన ఆవుల దగ్గర ఉన్న గిన్నెలు కూడా భద్రపరిచారంట. తన స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆయన ఉపయోగించిన ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా దాచి ప్రజల యొక్క సందర్శనార్థం వాటిని వచ్చి విజిట్ చేసేలాగా వాటిని ఏర్పాటు చేశారని మనం వింటా ఉన్నాం బిల్లీ గ్రాహం గారి కోసం. ఎందుకు? వాట్ మేక్స్ హిమ్ సో యూనిక్? ఏది ఆయన్ని చాలా ప్రత్యేకంగా మార్చింది? అనేకమైన వ్యక్తులు ఆయన కోసం మాట్లాడుకునేలాగా, వాళ్ళు చిన్నప్పటి నుంచి యూజ్ చేసింది ప్రతిదీ ప్రత్యేకంగా ఉంచేలాగా చేసిందేంటి అని ఆలోచిస్తే ఒక దైవజనుడు చెప్తా వచ్చాడు కదా, ఒకసారి అనేక మంది సేవకుల కొరకు హోటల్లో చాలా రూమ్స్ బుక్ చేశారు. వరుసగా అందరూ సేవకులే. కానీ ఈ అన్ని రూమ్స్లో కూడా బిల్లీ గ్రాహం గారు ఎక్కడున్నారు అనేది మనకి తెలియాలంటే ఆయన ఒక చిన్న హింట్ ఇస్తా వచ్చారు. మీరు అర్ధరాత్రి పూట ఈ రూమ్స్ అన్నిటి ముందు కారిడార్లో నడుస్తూ ఉండండి. ఏ రూమ్లోంచి అయితే బిగ్గరగా ఒక మూలుగు వినబడతా ఉండిద్దో, బిగ్గరగా మూలుగు వినబడద్దో, ఆ రూమ్లో బిల్లీ గ్రాహం గారు ఉన్నారని మీరు గ్రహించుకోవచ్చు కదండి. అందుకే మనం చూస్తే యొబ్బేజ్ చేసిన ప్రార్థన మనకి ఎన్ని తరాలు మనం యొబ్బేజ్ గారి కోసం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నన్ను ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళినా వేదన 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 అంటున్నారు. దయచేసి నువ్వు నా సరిహద్దును విశాలపరచు, నాకు తోడుగా ఉండు, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి ప్రియమైన వారలారా, మీరు ఇప్పుడున్న స్థితి మీకు ఇబ్బందికరంగాను నచ్చని విధంగాను మీకు ఉంటే గనక ప్రే మోర్, ఎక్కువగా ప్రార్థించండి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారంటే మీ పరిస్థితులన్నీ మారేంతగా, మన పిల్ల తరములు మన గురించి మాట్లాడుకునేంతగా, ఒక తరమును ప్రభావితం చేయగలిగినంత ప్రార్థనా జీవితం, అంతగా వాక్య ధ్యానం మనం కలిగి ఉండాలి. మన పితరులు చాలామంది మ్యాన్ ఆఫ్ వన్ బుక్, దేవుని వాక్యంతో జీవించిన వ్యక్తులుగా చాలామంది, మరి కెనెత్ హ్యాగిన్స్ గారు కానీ చాలామంది ప్రసిద్ధి పొందుతూ వచ్చారు. సో మనల్ని కూడా దేవుడు మన ప్రార్థనా జీవితాన్ని, మన వాక్య ధ్యాన జీవితాన్ని అనేక తరములకు ప్రభావితం చేయగలిగేలాగా మనం జీవించాలి. శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏదో మనం మన లైఫ్ని క్లోజ్ చేస్తాం అని కాకుండా మన ప్రార్థనా జీవితం, మన వాక్య ధ్యాన జీవితం అనేకులు ప్రభావితం చేసేలాగా, పిల్ల తరములు దేవుని యొక్క క్రియలు, మన జీవితంలో ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, లెక్కలేనన్ని సూచక క్రియలు, పిల్ల తరములు వాటిని చెప్పుకునేంతగా ఒక కేర్ ఆఫ్గా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సో దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి ప్రభా. దేవా, ఇదే వాగ్దానాన్ని ఏసన్న గారికి మీరు ఇస్తా వచ్చారు. ఒక గుడారంలో, ఒక మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవా మీరు మాట్లాడుతూ వచ్చారు, నేను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగా చేస్తున్నాను. వారి ప్రార్థన, వారి పరిచర్య ఈనాడు అనేక మంది సేవకులకి
అనేక మంది విశ్వాసులకి మాదిరిగా మీరు ఉంచారు ప్రభా. నాయనా మేము కూడా మాదిరి ఉంచడానికి కృపను అనుగ్రహించండి. అలాంటి భాగ్యము, అలాంటి శ్రేష్టమైన జీవితం మాకు ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.